హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? పిల్లలకి స్కూల్స్ అయిపోయాయి కదా, హాలిడేస్ ఇచ్చేశారు. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా, పిల్లల కోసమని కొత్త నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఈ బుక్స్కి కవర్స్ ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం అయితే నేను ఈ కవర్ రోల్ ఒకటి తీసుకున్నాను, అలానే లేబుల్స్ తీసుకున్నాను, సీజరు, స్టాప్లరు. ఇవి ఉంటే సరిపోతాయి. మనము చాలా సింపుల్గా అయితే బుక్స్కి కవర్ వేసేయవచ్చు. కవర్స్ వేయడం వల్ల బుక్స్ అనేవి చిరిగిపోకుండా నెక్స్ట్ ఇయర్ వరకు కూడాను చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ రోల్ని నేను తీసుకొని మనం ఏ బుక్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ బుక్ని నేను పెట్టుకున్నాను. ఈ 3 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జ్లు, ఆ ఎడ్జ్ల కంటే కవర్ అనేది కొద్దిగా ఎక్కువ పార్ట్ అనేది ఉండాలి. ఆ విధంగా అయితే పొజిషన్ సెట్ చేసుకున్నాను. మనకి బోత్ సైడ్స్ కిందన పైన రెండింటికి కావాలి కనుక మనకి కింద అయితే ఎంత సైజు మనం పెట్టుకున్నామో పైన కూడా అంతే ఎక్స్ట్రా ప్లేస్ ఉంచేటట్టుగా అయితే కొద్దిగా ఎక్స్ట్రాగా మనము కవర్ బుక్ సైజు కంటే ఉంచుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆ బుక్ సైడ్స్ మీద అనమాట నేను కొద్దిగా ఫింగర్స్తో ఈ విధంగా షేప్ని ఆ కవర్ మీద వచ్చే విధంగా చేస్తున్నాను. ఒకవేళ మన బుక్ అనేది సైడ్కి వెళ్ళిపోయినా ఆ షేప్ బట్టి మనము ఆ యాంగిల్ అనేది మళ్ళీ మనం సెట్ చేసుకోవచ్చు కదా, అందుకని ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేసుకుంటున్నాను సిజర్తో. చాలా సింపుల్గా అయితే వేసేయవచ్చు. ఇప్పుడు ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఇప్పుడు ఈ టైంలో అయితే కవర్స్ వేయడం చాలా అవసరము. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను ఆ ఎడ్జెస్ని కొద్దిగా రఫ్ చేసుకుంటూ ఫింగర్స్తో చేస్తున్నాను ఆ షేప్ కోసమని. ఇప్పుడు అయితే దాని పై పార్టు, బుక్ పై పార్ట్ ఉంది కదా ఒక పేజు, అది అట్ట లాంటిది తీసుకొని దానికైతే ఈ విధంగా కవర్ వేసేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ దాని మీద షేప్ చేసాం కదా కనుక ఆ కవర్ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. లోపలికి ఈ విధంగా ఒక సైడ్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా బుక్కి సైడ్స్లోన, అవి సిజర్తో ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మనకి బుక్ అనేది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ సైడ్స్లో మనం కట్ చేయకపోతే బుక్ అనేది మనము ఈజీగా ఓపెన్ చేయడానికి అవ్వదనమాట. అందుకని ఆ సైడ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఆ పార్ట్ దగ్గర ఆ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ కార్నర్స్ దగ్గరన ఇలా స్టాప్లర్తో పిన్ వేసుకుంటున్నాను. చూడండి, ఎక్స్ట్రాస్ అనేవి బయటికి లేకుండా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడాను అదే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టాప్లు వేసుకున్నాను. ఇదిగోండి ఎంత నీట్గా ఉందో చూడండి. అలానే 4 సైడ్స్ కూడాను కవర్ అనేది రిమూవ్ అవ్వకుండా, చిరిగిపోకుండా ఈ విధంగా నేను స్టాప్లర్తో అయితే పిన్స్ కొట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా ఎక్కడైతే కవర్ ఉందో ఆ పైన బుక్కి ఆ ప్లేస్లో బయటికి ఆ కవర్ అనేది రాకుండా స్టాప్లర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ కూడాను సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా బుక్ షేప్ అనేది కొద్దిగా పెట్టుకొని మన కవర్ అనేది ఎప్పుడు ఫిట్గా పెట్టేసుకోవాలి. బుక్కి లూజ్గా ఇవ్వకూడదు. లూజ్గా ఇస్తే దాని షేప్, దానికి ఎంతైతే ఆ షేప్ ఉందో బుక్ది అంతవరకు కూడాను టైట్గా అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని లోపలికి అయితే ఫోల్డ్ చేసుకున్నాను. స్టాప్లర్తో పిన్ అయితే వేసేసుకున్నాను. ఇటు సైడ్ కూడా అదే విధంగా లోపలికి పెట్టుకొని మన బుక్ అయితే ఏ షేప్లో ఉందో ఆ షేప్కి తగ్గట్టుగా అయితే ఫిట్గా పెట్టేసుకోవాలి. దీన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టాప్లతో పిన్ వేసేసుకున్నాను. మనకి ఎక్కడైతే కొద్దిగా కవర్ అనేది ఊడిపోతుందేమో అన్నట్టు అనిపిస్తే అక్కడ స్టాప్లర్తో అయితే మీకు ఎక్స్ట్రా పిన్స్ అయితే వేసుకోండి. నాకైతే ఇప్పుడు బాగానే ఉంది. 4 పిన్సే నేను 4 సైడ్స్ వేసుకున్నాను. ఇదిగోండి అయిపోయింది. చూడండి ఎంత నీట్గా బుక్ షేప్లోనే ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు బుక్ కూడా చూడండి, కొంతమంది ఎలా అంటే లూజ్ ఇచ్చేస్తారు. బుక్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం కవర్ మనకి కంఫర్ట్గా అనిపించదు. బుక్ ఓపెన్ చేయడానికి పేజెస్ ఎక్కడ చిరిగిపోతాయో అన్నట్టు ఉంటుంది ఆ కవరు. చూడండి ఇలా వేయడం వల్ల బుక్ కూడా ఈజీగా మనం ఓపెన్ చేసుకోగలుగుతున్నాము, క్లోజ్ చేసుకోగలుగుతున్నాము.
ఇప్పుడు నెక్స్ట్ బుక్ కూడాను అదే ప్రాసెస్లో మళ్ళీ కవర్ వేసుకుంటున్నాను. ముందు వీడియోలో మీకు ముందు వేసిన బుక్కి ఇంకా బాగా క్లారిటీ రావాలని ఈ బుక్ కూడా ఇంకోసారి వేసి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఆ ఎడ్జెస్లో ఎక్స్ట్రాగా కొద్దిగా ప్లేస్ ఉంచేసుకుని ఆ బుక్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా ఇలా మనం పెట్టుకోవడం వల్ల కవర్ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది అన్నమాట లోపలికి మనకి ఆ ఎడ్జెస్లో. అందుకనేసి నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అనేది ఎంత అవసరమో మనకు కవరు అంత తీసుకున్నాను. మిగతాది అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ కవర్ మనము బుక్ మీద కొంచెము టైట్గా అయితే పెట్టుకోవాలి, లూజ్ అయితే ఇవ్వకూడదు, మంచిగా పెట్టేసుకోవాలి. అదిగోండి చూడండి ఎంత ఈజీగా లోపలికి ఫోల్డ్ చేసుకోవడం అయిందో. ఇలా ఈ విధంగా గాలి లేకుండా నీట్గా ఫిట్గా అయితే పెట్టుకోవాలి. ఈ సైడ్స్ కూడాను సిజర్తో అయితే బోత్ సైడ్స్ కొద్దిగా పార్ట్ కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడాను అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అక్కడ పట్టుకొని మనము స్టాప్లర్ పిన్ వేసుకోవాలి, సైడ్కి అవ్వకుండా ఉంటుంది. అది బయటికి చూడడానికి నీట్గా ఉంటుంది. లేకుంటే సైడ్కి వచ్చేసిందంటే లోపల మనం ఫోల్డ్ చేసింది టెక్స్ట్ బుక్స్ చూడడానికైతే బయటకి నీట్గా అనిపించవు. అందుకని అక్కడ ఎగ్జాక్ట్గా మనము పట్టుకొని వేయాలి. చూడండి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. స్టాప్లర్ పిన్ అనేది సైడ్ అవ్వకుండా అలా మనం పట్టుకొని వేసుకోవాలి. చూడండి అదేవిధంగా ఈ 2 సైడ్స్ కూడాను ఫోల్డ్ చేసాం కదా ఆల్రెడీ. మనము దీనికి కూడాను స్టాప్లర్తో పిన్ వేసుకుంటున్నాను. 4 పిన్స్ అయితే కవర్ అనేది సైడ్కి కాకుండా దాని మీద అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అదేవిధంగా ఫిట్గా పెట్టుకొని బుక్ గ్యాప్ రాకుండా అనమాట బుక్ షేప్ అలా చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. అది ఎంత సైజు ఉందో అంతవరకు అలా షేప్ చేసుకొని ఈజీగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మీకు ఒక బుక్కి వేసి చూపించాను కదా, అందులోనే మీకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా బాగా అర్థం అవడం కోసం ఇంకో బుక్ కూడా నేను వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 4 వైపులు కూడాను నేను స్టాప్లర్తో పిన్ అయితే వేసుకున్నాను. ఆ బుక్ ఎంత ఉందో ఆ సైజులో షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వేసుకుంటున్నాను. చూడండి చూడడానికి కూడాను చాలా నీట్గా ఉంది కదా, అయిపోయింది. ఎంత ఈజీయో చూడండి. ఇదే విధంగా రిమైనింగ్ బుక్స్ కూడాను నేను కవర్ వేసేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. బుక్స్కి ఇలా కవర్స్ వేయడం వల్ల పిల్లలు బుక్స్ని యూజ్ చేసేటప్పుడు తొందరగా పేజెస్ చిరిగిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వరకు కూడాను అవి బుక్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే బయటికి చూడడానికి అనిపిస్తాయి. ఇప్పుడు బుక్స్ అయితే కవర్స్ వేస్తాను, లేబుల్స్ కూడాను బుక్స్కి అంటించేస్తున్నాను. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఈజీగా నేర్చుకొని వేసేసుకుంటారు. చిన్నపిల్లలు ఉండే పేరెంట్స్ మాత్రం మనమే వేయాలి కదా. నాకైతే చిన్నపిల్లలేని ఇద్దరును, అందుకనే నేనే ఇంకా బుక్స్కి కవర్ అయితే వేసి లేబుల్స్ అంటించేశాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అయితే వేసేయచ్చు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.